నమస్కారం అండి. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ శ్రీనివాస్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ వెదర్ మ్యాన్. అలాగే ఎందుకంటే నేను నుంచి కొంచెం వెదర్ ప్యాటర్న్ చేంజ్ అయింది ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చెప్పాల్సిన విషయం ఇది చెప్దామనుకున్నాను. సో దీన్ని అనలైజ్ చేసి మరీ చెప్తున్నాను. రాత్రి కూడా వర్షాలు అక్కడక్కడ పడ్డాయి. ఇప్పుడు ఈరోజు వచ్చేసి 21 మార్చ్ 21. ఈరోజు వాతావరణం తీసుకుంటే ఎలా ఉంటుందంటే థండర్ స్టార్మ్స్ అంటే ఏమంటారు మనము పిడుగులు వర్ష అంటే ఉరుముల మెరుపుల వర్షాలు, ఈదురుగాలులు ఇవి ఇచ్చే అవకాశాలు చాలా మటుకున్నాయి. అది ఎక్కడెక్కడ పడతాయి, స్పెసిఫిక్గా ఏ టైంలో పడతాయి అన్నది మనం ఇప్పుడు ఒకసారి క్లారిటీగా తెలుసుకుంటున్నామండి. అయితే ఇది ఒక లో ప్రెషర్ ఏరియా. లో ప్రెషర్ అంటే కన్వర్జెన్స్ జోన్ అన్నది తెలంగాణ అంటే కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఒరిస్సా తీరానికి అంటే ఇలా ఏర్పడ్డది కాబట్టి సో ఈ ఉరుములు మెరుపులు అనేటివి జరుగుతున్నాయి. అంటే ఏది లేనిది ఇప్పుడు వాస్తవానికి ఏది జరగదు, ప్రకృతిలో ఏది లేనిది ఏది జరగదు. సో అరేబియా సముద్రం నుంచి వస్తున్న చల్లటి తేమగాలుల్ని కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. సో దానివల్లని థండర్ స్టార్మ్స్ ఏర్పడుతుంది. థండర్ స్టార్మ్స్ అంటే అదే ఇందాక చెప్పాను కదా, మన పిడుగులతో కూడిన వర్షాలు, సుడిగుండాలు అలాంటి అంటే సుడిగుండాలు కాదు కానీ పిడుగులతో కూడిన వర్షాలు, ఉరుముల మెరుపులు, ఈదురుగాలులు సో అలా ఉంటాయండి. అది ఎక్కడెక్కడ పడతారంటే ఫస్ట్ తీసుకుంటే 2 గంటల తర్వాత, మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెల్లమెల్లగా అంటే స్టార్ట్ అవుతాయండి, షురూ అవుతాయి. స్టార్ట్ అయ్యి అప్ టు 7-8 వరకు ఈ వర్షాలు ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయంటే అంటే కంటిన్యూగా ఉన్నాయని వర్షాలు. ఎందుకనంటే ఆగి వస్తాయి మళ్ళీ పోతాయి. ఈదురుగాలు అంటారు, నూకిస్తాయి. ఈదురుగాలు అంటే మేఘాలు నూకిస్తాయి. థండర్ స్టార్మ్స్ అంటే దీంతో ఇంగ్లీష్లో థండర్ స్టార్మ్స్ అంటారు. ఈ మేఘాలని అప్పట్లో ఏర్పడ్డ మేఘాలని థండర్ స్టార్మ్స్ అంటారు. సో ఇవి ఏం చేస్తాయంటే ఈదురుగాలులకు నూకేయబడ్డప్పుడు అవి తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అందుకనే ఈదురుగాలు కూడా వేగంగానే ఉంటాయి, వర్షం కూడా వేగంగా ఉంటుంది. పడితే కుంభవృష్టి లేక పడేసి వెళ్ళిపోతుంది. సో ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి స్పెసిఫిక్గా అనుకుంటే బీదర్ కానివ్వండి, జైరాబాద్, నారాయణఖేడ్, మెదక్, నర్సాపూర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, అలాగే కామారెడ్డి, బాన్స్వాడ, బోధన్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, అలాగే ఆదిలాబాద్, నిర్మల్, రామగుండం ఈ ప్యాటర్న్లో పడుతుంది. అయితే ఈ ప్యాటర్న్లో ఎప్పటి వరకు పడుతుందంటే 2 గంటల మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పడుతుంది. అంటే 6 గంటల వరకు ఇక్కడ ఉంటుంది వర్షాలు. సో 6 గంటల తర్వాత నుంచి 7 గంటల తర్వాత నుంచి తీసుకుంటే హైదరాబాద్కి తూర్పు భాగాలు అన్నమాట. హైదరాబాద్కు తూర్పు భాగాలు అంటే ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దాటిన తర్వాత మహబూబాబాద్ కానివ్వండి, అలాగే నల్గొండ కానివ్వండి, అటు సైడు ఎల్బీ నగర్ సైడు ఒక వర్షాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే అది కూడా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా ఈరోజు వర్షాలు ఉంటాయి. అది ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, నర్సాపూర్, మెదక్, సదాశివపేట్, ఓకే, మళ్ళా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంటే ఆ ప్యాటర్న్లు ఉన్నాయన్నీ ఖచ్చితంగా వర్షాలు పడతాయని కాదు. సో ఎంతో కొంత వర్షాలు పడతాయి. అంటే మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు అనేది కాదు కానీ సో దాని పరిస్థితిని బట్టి అప్పట్లో ఏర్పడ్డ థండర్ స్టార్మ్స్ని బట్టి సో 100% వర్షాలు కురుస్తాయండి. అలాగే ఈ వర్షాలు ఎప్పటిదాకా ఉంటాయంటే 23rd లేదా 24th వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది. సో అది ఏందన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి, మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను ఖచ్చితంగా. ఉంటానండి. నమస్కారం. జై హింద్, జై భారత్.